ఇంతకీ అతను చేసిన తప్పేమిటో? వీడు మన ఇంట్లోనే పనిచేస్తున్నాడు సార్. వీడికి పెళ్లి గిల్లి నేనే చేశాను. కానీ ఇప్పుడు వీడు పెళ్లి అవ్వలేదని అబద్ధం చెప్పి ఇంకో దాన్ని ఉంచుకున్నాడు. ఇలాంటి లుచ్చా పని ఎవడైనా చేస్తారా? నువ్వు చేస్తావా? చచ్చా, అలాంటి పని నేను ఎందుకు చేస్తానండి? ఈ అమ్మాయి సాక్షాత్తు నా మరదలు ప్లస్ కాబోయే నా పెళ్ళం. అందుకే ఈ ఊళ్ళో నాకు ఇల్లున్నా కూడా పెళ్లికి ముందు ట్రాఫిక్ రూల్స్ ఒప్పుకోవని ఈ ఇల్లు తీసుకోమన్నాను. అది పెద్ద మనిషి అంటే నువ్వు సార్. వీడు ఉన్నాడు ఉల్లుక పట్ట సుమక బచ్చ. నేరకపోయి ఇల్లు చూశాను. రేపు ఎప్పుడైనా నా విషయం బయటపడితే నన్ను కూడా ఈ ఊళ్ళోకి పట్టాగా లిస్ట్ లో వేసేసి నా చెయ్యి విరిచేసి. నన్ను పిలిచావా సార్? అదే నేనేమన్నానండి, మీరు ఆ పని మీద ఉండండి, మేము మా పని మీద ఉంటాం. అచ్చా మందర జావు. అయితే మా అబ్బాయికి మీ అమ్మాయికి ఈడు తోడు బాగా కుదురుద్ది అంటారు. ఈడు జోడేమిటండి, కలరు గిలరు లక్షణంగా కుదిరాయి. ఆ మధ్య మీ అమ్మాయిని చేసుకుంటారని కలెక్టర్ గారు కబురు పెట్టారు, చెప్పమేమే? అవునండి, ఆ మధ్యన ఓ బిల్లు కలెక్టర్ కబురు చేశారు. బిల్లు కలెక్టరా? బిల్లు కలెక్టర్ కాదండి, ఈ మొహానికి నోరు తిరక్క జిల్లా కలెక్టర్ అనిపై బిల్లు కలెక్టర్ అంది. సర్లేండి, ఇలాంటి మంచి సంబంధం కుదరటం మా అదృష్టంగా భావిస్తున్నాం. 100%. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. అన్ని మాటలు అయిపోయాయి కాబట్టి ఇంకా ముహూర్తాలు పెట్టుకుంటే బాగుంటుందేమో. అలాగేనమ్మా, రేపే సిద్ధాంతిని పిలిచి మాట్లాడతాను.